హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మ్ బిట్ తెలుగు. ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి, RRR ఇలాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి మన తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు, మనందరికీ ప్రైడ్, మన గర్వకారణం ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన లేటెస్ట్గా తెరకెక్కిస్తున్న మూవీ SSMB29 వారణాసి. నిన్న రామోజీ ఫిలిం సిటీలో దాని యొక్క గ్లిమ్స్ లాంచ్ జరిగింది. అయితే చాలా అవాంతరాలు ఏర్పడ్డాయి ఆ గ్లిమ్స్ లాంచ్లో. రాజమౌళి గారు ఏదైతే అనుకున్నారో, ఎంత లార్జ్ స్కేల్లో ప్లాన్ చేశారో, అవన్నీ కూడా అనుకున్నట్టు ఏమీ జరగలేదు. దాంతో తీవ్రంగా డిసప్పాయింట్ అయిన రాజమౌళి గారు ఒక కామెంట్ చేశారు. ఏమని? రాజమౌళి గారి స్పీచ్కి ముందు ఆయన తండ్రి గారైన విజేంద్ర ప్రసాద్ రాజమౌళిని ఎప్పుడు లార్డ్ హనుమ రాజమౌళి వెంటే ఉండి నడిపిస్తాడని చెప్పి ఆయన తన రిలీజియస్ బిలీఫ్ని స్టేజ్ మీద అందరితో పంచుకున్నారు. దాని తర్వాత రాజమౌళి ఈ అవాంతరాల తర్వాత స్టేజ్ మీద తన డిసాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఇందాక మా నాన్నగారు అన్నారు, హనుమ నన్ను వెంట ఉండి నడిపిస్తాడని. మా ఆవిడ కూడా, నా భార్య కూడా దేవుడిని బాగా నమ్ముతుంది, ఇదేనా నడిపించడం దేవుడు అని చెప్పి దేవుడి మీద కాస్త సెటైరికల్గా, వ్యంగ్యంగా తన నిరుత్సాహాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు రాజమౌళి గారు. అయితే దేవుడిని నమ్మి ఇలాంటి మాటలు అంటే ఓకే, బాగానే ఉండేది. కానీ రాజమౌళి గారు తాను దేవుడిని నమ్మను, తాను నాస్తికుని అని చెప్పి మళ్ళీ దేవుణ్ణి ఇలా అనడం, దేవుణ్ణి నిందించడం, ఈ టెక్నికల్ గిచ్చెస్ అన్నిటికి కూడా దేవుడే కారణం అనేలాగా తన స్పీచ్ డెలివర్ చేయడం ఏదైతే ఉందో అది చాలా వరకు కాంట్రవర్సీకి దారితీస్తుంది. మనందరం కూడా చాలా సందర్భాల్లో అరే దేవుడు అసలు ఉన్నాడా, రీసెంట్లీ చేవెళ్ళి యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, కర్నూలు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఇలా ఎందుకు చేస్తాడని చెప్పి చాలా రకాలుగా అనుకున్నాం. చాలా మంది దేవుని నమ్ముతారు, దేవుని నమ్మి అరే సరైన సమయంలో మనకి దేవుడు అండగా లేడు అనే బాధతో ఆ మాటలు అంటాం. కానీ ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళు దేవుడిని నమ్మరు, దేవుడు లేడు అని చెప్పి వాదించేవాళ్ళు. అలాంటి వాళ్ళు తమని నడిపించడంలో దేవుడు ఫెయిల్ అయ్యాడని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అది అర్ధరహితం. అంతేకాదు 2011లో కూడా ఎస్ఎస్ రాజమౌళి గారు చేసిన ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. ఒక అభిమాని ఎస్ఎస్ రాజమౌళి గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపితే దానికి రాజమౌళి గారు ఏమని రిప్లై ఇచ్చారంటే, థ్యాంక్ యూ, కానీ నాకు రాముడు అంటే అంతకు ఇష్టం లేదు, నా ఫేవరెట్ అవతారం శ్రీకృష్ణుడు అని చెప్పి రాముడిపై ఒక కామెంట్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇక్కడ మాక్సిమం సెట్ ఆఫ్ నెటిజన్స్ ఏమంటున్నారంటే, రాజమౌళి గారి బాధను అర్థం చేసుకుంటున్నారు, రాజమౌళి గారి యొక్క ఆవేదనని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ టెక్నికల్ టీంని, వాళ్ళ యొక్క టీంని నిందించకుండా దేవుణ్ణి అనడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా మీరు దేవుణ్ణి నమ్మరు, నమ్మకుండా మళ్ళీ దేవుణ్ణి నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా మంది రాజమౌళి గారిని క్రిటిసైజ్ చేస్తున్నారు. రాజమౌళి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి మాక్సిమం సెట్ ఆఫ్ నెటిజన్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇంకో వాదన కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. మీరు దేవుళ్లపై సినిమాలు తీస్తున్నారు, దేవుళ్లపై సినిమాలు తీస్తూ మీరు డబ్బు చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఆ దేవుని మేము నమ్మను, దేవుణ్ణే నాకు వెంటనే నిలవలేదు అని చెప్పి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎస్, నిజంగానే దేవుడి పేరు చెప్పి చాలా వరకు రీసెంట్లీ మూవీస్ అయితే తెరకెక్కుతున్నాయి, సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. అదొక ట్రెండ్ గా, ఒక సెంటిమెంట్ గా మారింది. SSMB29 వారణాసిలో కూడా ఆ డివైన్ ఎలిమెంట్ ఉంది, ఆధ్యాత్మికత అంతా కూడా ఈ సినిమాలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఈ సినిమాలో మహేష్ బాబు గారు శ్రీరాముడుగా కనిపించబోతున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమాలో ఆ డివైన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి రాజమౌళి గారు త్వరలో ఒక క్షమాపణ, ఒక అపాలజైజ్ వీడియో రిలీజ్ చేస్తే చాలా వరకు ఫ్యాన్స్ అయితే శాంతించే అవకాశం ఉంది. లేకపోతే ఈ కాంట్రవర్సీ మరింత ముదిరి సినిమాకే, ఆ ప్రాజెక్ట్కే కాస్త అవాంతరాలు ఏర్పడి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలు, ఈ టెక్నాలజీ వీటన్నిటికంటే ఎక్కువ రిలీజియస్ బిలీవ్స్ కి అధిక ప్రాధాన్యత ఇస్తారు మన ఇండియన్స్. శ్రీరాముడికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముడి గొప్పతనం గురించి అయోధ్య గుడిలో చెప్పిన మాటలు ఇప్పటికీ అందరికీ విదితమే, అందరికీ తెలుసు. సో శ్రీరాముడికి మన భారతదేశం ఇచ్చే గౌరవం కావచ్చు, ఆయన్ని మనం చూసే ఒక పర్స్పెక్టివ్ కావచ్చు, అవన్నీ వేరే లెవెల్ ఉంటాయి. దానికి ఏది కూడా సాటి రాదు, దానికి ఏది కూడా ఈక్వల్ కాదు. సో శ్రీరాముడిపై కానీ, రామాయణంపై కానీ, లార్డ్ హనుమాన్ గురించి కానీ ఒకసారి కామెంట్ చేసే ముందు 1-4 సార్లు చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. ఏదైనా తప్పు దొరికితే వెంటనే క్షమాపణ చెప్తే తమ హుందాతనం కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఓవరాల్ గా ఈ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. రాజమౌళి గారు చేసిన కామెంట్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? రాజమౌళి గారు బాధతో చేసిన కామెంట్స్ని మనం లైట్గా తీసుకోవాలా, లేకపోతే రాజమౌళి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.